రిరిరి నిజమరి పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. 8 మంది పోటీ పడుతున్న ఈ సంచిక జరగబోయే 6 సెమీఫైనల్స్లో మొట్టమొదటిది. 2వ సెమీఫైనల్స్ అయిన తర్వాత 8 మందిలో తక్కువ మార్కులు వచ్చినా ఒకరు నిష్క్రమిస్తారు. గోదావరి HDPE పైప్స్ వారు ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన ఇద్దరికి తలా 50,000, ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000, ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఇస్తున్నారు. వారికి ముందుగా మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే CMR MVR మాల్స్ వైజాగ్ వారు మా వాద్య బృందానికి, పిల్లలందరికీ, నాకు అందమైన దుస్తులను బహుకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇవాల్టి ముఖ్య అతిథి చిరుపరిచయం. చిరంజీవి లింగప్ప కిషోర్ కుమార్. సంగీత కుటుంబంలో జన్మించిన చిరంజీవి లింగప్ప కిషోర్ కుమార్కి తండ్రి TG లింగప్ప గారే తొలి గురువు. వారు ప్రఖ్యాత సంగీత దర్శకులు, సరోద్ సితార్ విద్వాంసులు. వారి దగ్గరే సరోద్ సితార్ వాదనలో ఓనమాల దిద్దుకుని శ్రీ ఉస్తాద్ అహ్మద్ హుస్సేన్ ఖాన్ సాహెబ్ గారి దగ్గర హిందుస్థానీ క్లాసికల్ సితార్ వాదనలో సుశిక్షితులయ్యారు. గత 25 సంవత్సరాలుగా సితార్ సరోడ్ కళాకారుడిగా ఖ్యాతినార్జించిన ఈ చిరంజీవి శ్రీ MS విశ్వనాథన్, ఇళయరాజా, AR రెహమాన్ మొదలైన ప్రఖ్యాత స్వరకర్తలెందరికో వాద్య సహకారాన్ని అందించారు. దేశ విదేశాల్లో వేలాది వేదికలపై తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో నేను చేసే ప్రతి వేదిక మీద చేసేటటువంటి సంగీత కార్యక్రమాలన్నింటిలో కూడా వారి సహకారం ఉంటుంది. అలా తన ప్రతిభను చాటుకున్న ఆ చిరంజీవిని ఆత్మీయంగా మీ చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కట్టడ తప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని తోబుట్టిన వారినైన విడిపోవుట కార్యము. దౌర్మదాంధ్యముందొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణుడా పట్టున రాము చేరి చిరపట్టము కట్టుకొనండే భాస్కరా భాస్కరా. గర్వాంధకారంతో విర్రవీగిన రావణుడిని విడిచిపెట్టిన విభీషణుడు రాముని దగ్గరికి చేరి ఏ విధంగా అయితే మన్ననలను అందుకున్నాడో ఆ విధంగా నీతి తప్పి చెడ్డ పనులు చేస్తే తోడబుట్టిన వారినైనా విడిచిపెట్టడం మంచిదని ఈ పద్యభావం విన్నందుకు ధన్యవాదాలు. ఇటీవల విడుదలైనటువంటి సినిమాల్లోని కాస్త హుషారైన అంటే ఫాస్ట్ బీట్ పాటలు ఎంపిక చేసుకొని పాడబోతున్నారు చిరంజీవులు. ముందుగా విష్ణుప్రియ మన ముందరికి వస్తోంది, ఆహ్వానించాం. విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్, గానం కళ్యాణి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి 6 అడుగులుంటాడా. ఏమడిగినా
పలికే ఊపిరి ఊదైడా పలుకుల అలికిడితో ఆశలకే ఆయు పోయడా మౌనమై వాడు ఉంటే ప్రాణమే మోపునో నువ్వేనా ప్రపంచం అనిస్తూ వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడగాలు కంద నీడే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా అడిగిన సమయంలో తను అలవో తగనలు మోయాలి సొగసును పొగడమే తనకలవాటైపోవాలి పనులను పంచుకుని మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కోరికేదైనా గాని తీర్చి తీరాలని అదన్ని 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 చూడడానికి వయస్సే తగ్గిస్తూ ఉంటుంది అప్పుడింక వాడు నన్ను చేరుతాడే వెరీ గుడ్ అటెంప్ట్. సాహిత్యం ఎక్కువ ఉంది అదొకటి. బట్ ద చరణం సెకండ్ హాఫ్ అది కొంచెం యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ లైక్ ఓకే ఆ స్వరం అదన్నీ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద చరణం. గుడ్ అటెంప్ట్, వెరీ గుడ్, కీప్ ఇట్. థ్యాంక్ యూ. అతన్నే అని రాసి ఉంది. ఒకవేళ ఒరిజినల్లో కూడా అలా పాడారేమో. అది నా అతడినే అని కలిపినప్పుడు అతన్నే అని రావాలి, అతన్నే అని రాకూడదు. అతన్నే పెద్దనా రావాలన్నమాట. అనండి ఒకసారి. అతన్నే 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 అంటున్నారు మీరు. అతన్నే అన్నా నాలుక బాగా మడిచి అన్నా అతన్నే 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 అది అది కొంచెం గట్టిగా అనకపోతే రిధం వస్తున్నప్పుడు ఆ నా కూడా వినపడదు. అతన్నే అది క్లీన్గా అనాలి. మిగతా అంతా నాకేం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కోరస్ అందరు కూడా బాగా పాడారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. గాడ్ బ్లెస్ యూ. దీప్తి, రామ్మ ఆహ్వానించండి. దీప్తి ఎంపిక చేసుకున్న పాట రామజోగ శాస్త్రి గారి సాహిత్యం, థమన్ సంగీతం, గానం రమ్య సుచిత్ర వారు పాడారు. రగడ సినిమా నుంచి ఒక్కడంటే ఒక్కడే. శుభం. ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్సమ్ వీడి ఉక్కులాంటి బాడీ ఆసమ్. ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్సమ్ వీడి ఉక్కులాంటి బాడీ ఆసమ్. వీడు ఎప్పుడైనా నాకే సొంత. వీడి చూపులోనే న్యూక్లియర్ దాటి వీడి ఊపిరేమో సూర్యుడంత వేడి. వీడిని తట్టుకునే మొన్నగాడేడి ఆ కింగు లాంటి వాడికేంటి. వీడి టచ్ లోనే పొంగుతుంది నాటి, వీడి నవ్వులోనే లొంగుతుంది లేటి. వీడి పేరు చాలు పెదవికి మెల్లటి. వీడే 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 నాకు తగ్గ జోడి. ఒక్కడంటే ఒక్కటే హ్యాండ్సమ్ వీడి ఉక్కులాంటి బాడీ ఆసమ్. వీడు ఎప్పుడైనా నాకే సొంత. Hey mister, don't treat me like your sister. Wanna see you watching you calling my name. Don't you know that we play the game? Shake your body now. Shake your body now. ఎక్కడెక్కడని వెతికిస్తాడే, పక్క పక్క నుండి కవ్విస్తాడే. తిక్కమక్క తిక్క కలిగిస్తాడే రకరకములుగా. ఒక నన్నే కొంటె కన్నై అతి కలివిడిగా కదిపాడే. జంట కోరుకోన ఒంటరిగా వీడి ఇంటి
పేరు అరువిచ్చాడో, నా ఒంటి పేరు ముందు అతికిస్తా. చిట్టి గుండె మీద చోటిచ్చాడో, నే పక్క దిండు పరిచేస్తా. ఎంతమంది వీడి వెంట పడ్డారో, నా కంటి రెప్పలోన దాచేస్తా. వీడినెంతమంది ఇష్టపడ్డారో, ఓ ముద్దు పెట్టి దిష్టి తీస్తా. వయసడిగిన వాక్సన్ వీడే, మనసడిగిన మాన్సూన్ వీడే, కలలడిగిన క్యూపిడ్ వీడే, కసి పెంచాడే. మన బాటే మగబాటే అని మరి మరి మురి పెంచాడే, మది జడగొట్టేశాడే. ఒక ముక్కలు చెప్పాలంటే వాడు పక్కనున్న కిక్కే వేరే. ఈ సక్కనోడు దక్కితే చాలే, ఇంకా వేరేం కావాలే. నా టెక్కులన్నీ పక్కనెడతాలే, సర్వ హక్కులన్నీ ఇచ్చుకుంటాలే. జంట రెక్కలన్నీ తక్కువవ్వకుండా నే మొక్కు తీర్చుకుంటా. ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్సమ్, వీడి ఉక్కులాంటి బాడీ ఆసమ్. వీడు ఎప్పుడైనా నాకే సొంతం. Hey mister, don't treat me like your sister. Wanna see you, watching you calling my name. Don't you know that we rain again? Thank you. Diti, you presented well. Yes. Though lot of ఎక్కువ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ ఉన్న వల్ల యూ మేడ్ ఇట్. Thank you, sir. గుడ్ క్లారిటీ. పాడిన దాంట్లో నాకు వేరే ఏం ఇబ్బంది లేదమ్మా. Thank you, sir. ఇవన్నీ మీరు చాలా అలవోగ్గా పాడేస్తారు నాకు తెలుసు ఈ పాటలన్నీ. బట్ అట్ ది సేమ్ టైం ఈ స్టైల్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా, అది ఎక్స్పెక్ట్ చేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్. రమ్య సుచిత్ర ఇద్దరు కలిసి పాడారట. సుచిత్ర ఇలాంటి పాటలకు పెట్టింది పేరు ఆవిడ. ఆ పద్ధతిలో పాడడానికి ప్రయత్నం చేసి చాలా మటుకు కృతకృత్యులయ్యారు మీరు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇట్స్ వెరీ నీట్లీ ప్రెజెంటెడ్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you, sir. వీళ్ళ నాన్నగారు, నేను చాలాసార్లు చెప్పాను, టీజీ లింగప్ప గారని, గొప్ప సంగీత దర్శకులు. చాలా అద్భుతమైన పాటలు చేశారు. తెలుగు, తమిళ్, కన్నడంలో అన్నింటిలో చేశారు. మీకు చాలాసార్లు గుర్తు చేశాను. ఆయన చేసిన ఒక 2 పాటలు మీకు గుర్తు చేస్తాను. నీ మూగ చూపేలా బావా మాట్లాడగా నేరవా, అదే సినిమాలో మమతలు లేని మనుషులలోని ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో, గాలిమేడల సినిమా ఆయన చేసింది. తర్వాత ఇంకా చాలా సినిమాలు చేశారు. కన్నడంలో ఎక్కువ చేశారు, తమిళ్లో కూడా చేశారు. సుబ్రహ్మణ్యం గారి దగ్గర శిష్యరేఖం చేశారు. సుశీల దక్షిణామూర్తి గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఎంఎస్ రాజు గారు, వీళ్ళందరూ టీజీ లింగప్ప గారు కలిసి అక్కడ పనిచేసేవారు. ఫస్ట్ నాన్నగారు ఇన్స్ట్రుమెంటలిస్ట్గానే ప్రవేశించారు ఆ సినిమాలో. ఇన్స్ట్రుమెంటలిస్ట్. అప్పుడు మ్యాండ్లిన్ వాయించేవారు ఫస్ట్. హవాయిన్ గిటార్, క్లావైలన్, ఆ రోజులు కీబోర్డ్ అది క్లావైలన్, హవాయిన్ గిటార్స్ అండ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేయడం, నోటేషన్స్ రాయడం. హీ వాస్ హెల్పింగ్ సుబ్బరామన్ ఫస్ట్ అలా మొదలెట్టారు. ఆ తర్వాత సితార్ సరోడ్లోకి ఎలా వచ్చారు నాన్న? ఆయన ఏ ఏజ్లో ఉన్నప్పుడు సితార్ అవి నేర్చుకున్నారు? ఆయన యాక్చువల్లీ చూస్తే 6 yearsలో ఆయన హార్మోనియం, డ్రామా కని వాయిస్తూ ఉన్నారు. దెన్ ఒక చర్చ్, నేషనల్ స్కూల్ అని ఒక దీంట్లో ఆయన హ్యాపెన్ టు లెర్న్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్. వీణ, పియానో. వీణ కూడా వాయించారు. వీణ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆయన. వీణ పిచ్చిమణి అయ్యారు అని చెప్పి ఆయనతో శిష్యురు. ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, మెడ్రాస్ ఏఆర్లో ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, రికార్డ్ అన్ని చేశారు అప్పుడు. అండ్ సెల్ఫ్ టాట్ పియానిస్ట్ ఆయన. ఆ రోజుల్లో బుక్కులు దొరికేవి కాదు. సో హీ యూస్ టు వాక్ ఇన్ చెన్నై, మెడ్రాస్లో ఎక్కడో సైదాపేట నడుచుతూ వెళ్ళి అక్కడ ఎవరైనా ఆంగ్లో ఇండియన్స్ దగ్గర నుంచి బుక్స్ కొనుక్కొని వచ్చి యూస్ టు ప్రాక్టీస్. నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు బేసిక్స్ ముందు మీరు? ఫస్ట్ బేసిక్స్ నాన్నగారి దగ్గర, వోకల్. తర్వాత అహ్మద్ హుసేన్ ఖాన్ సాబ్. ఫస్ట్ వెంట్ ఫర్ సితార్ అహ్మద్ హుసేన్ ఖాన్ దగ్గర. అహ్మద్ హుసేన్ ఖాన్ అంటే పర్మనెంట్గా మహాదేవన్ గారి దగ్గర వాయించేవారు సితార్. ఆయన బేసిక్గా క్లాసికల్ మ్యూజిషియన్, చాలామంది శిష్యులను తయారు చేశారు. ఆయన సినిమాలో వాయించింది. కేవి మహాదేవన్ గారి దగ్గర పర్మనెంట్గా అప్పుడప్పుడు నా మ్యూజిక్లో వాయించారు. సరోడ్, యూర్ ఆల్సో సెల్ఫ్ టాట్? Yes, only the instrument, so I wanted to learn. Practical is different, theory is the same.
తీరిస్తే మంచి ఫ్రెట్స్ లేవు కదా. Frets లేవు. వెరీ డిఫికల్ట్. Very difficult. సరోడ్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్స్ట్రుమెంట్. సో ఆ ప్యాషన్ ఉన్నందువల్ల ఐ టుక్ ఓవర్ ఇట్. నేను పాడిన పాటలో ఆయన సరోడ్ మేమందరం కూడా వాయిస్తుంటాం. ఒక పాట వినిపించినా మీకు. సినిమా పేరు మంజునాథ. ఈ పాదం పుణ్యపాదం ధరనేలే దివ్యపాదం. ఈ పాదం పుణ్యపాదం ధరనేలే దివ్యపాదం. తరరితానా తదరిదీనానా తరరిరాదానా ఈ బతుకేలా నేనా. ఈ పాదం పుణ్యపాదం ధరనేలే దివ్యపాదం. సెకండ్ మ్యూజిక్ కూడా దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఇవి ఆయన వాయించిన లైవ్ సరోడ్ వాయించారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇది ఫస్ట్ కన్నడంలో రికార్డ్ చేశాం. అప్పుడు ట్రాక్సే వచ్చాయి. నేను ట్రాక్ పాడేశాను బెంగళూరులో. తెలుగు వర్షన్ పాడడానికి అప్పుడు నాకు నిజంగా కాల్ ఫ్రాక్చర్ ఇంట్లో ఉన్నాను, నడవలేని పరిస్థితుల్లో. మా ఇంట్లోనే ఒక చిన్న రికార్డింగ్ సెటప్ చేసుకొని అక్కడ పాడాను అనమాట. అప్పుడు ఈ పాదం పుణ్యపాదం అంటూ హంసలేఖ గారు రాలేదు బెంగళూరు నుంచి, కిషోరే వచ్చి రికార్డింగ్ కండక్ట్ చేశాడు ఆ రోజున. ఐ స్టిల్ రిమెంబర్. మా ఇంటికి వచ్చి రికార్డ్ చేశారు. ఆ పాట మనం రికార్డ్ చేసినప్పుడు జానక్ గారు కూడా వచ్చి కూర్చున్నారు పాట వింటున్నప్పుడు. మీకు గుర్తుంటుంది అనుకుంటాను. శివాని ఎంపిక చేసుకున్న పాట రచన వశిష్ఠ శర్మ, సంగీతం రాడాన్, గానం నిఖితా గాంధీ. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి బ్యూటిఫుల్ జిందగీ. జంతర్ మంతర్ జాదూలన్నీ చేసేనా నీ పైన, సారు గీరులన్నీ జీరోగా ఇట్టే మార్చేనా. సండే మండే రోజేదైనా తమాషా కరోనా. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వండర్స్ అన్ని ఎంజాయ్ చేయి అంటున్నా. చిన్ని లైఫ్ లోను గోలుమాలు గోలలన్నీ ఎందుకో ఎందుకో. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసి నువ్వు అందుకో అందుకో. పుట్టే ముందు లేవు టెన్షన్సే, లైట్ తీసుకుంటే అన్ని బిందాసే. పల్ పల్ ఖుషీని నువ్వు పంచుకుంటే ఎవ్రీడే కాదు కళ్ళ ముందు కలర్ఫుల్ డే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటే ఉందిగా ఈ క్షణం నీదిగా. బ్యూటిఫుల్ 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 జిందగీ ఆగని జోరుగా ఎంజాయ్ చేయరా. నచ్చినట్టుంటే నువ్వే చుట్టూ ఉండే ఈ లోకం ఒక్కటై నిన్నే మెచ్చుకుంటుందే వెంట వస్తుందే. చేయి అందిస్తే నువ్వే తెరదిస్తుందే స్నేహం. నీకు తోడవుతూ నీడగా ఉంటూ విడిపోదంతే. एक दो तीन चार पल बस है यार. Life is too short so think with your heart. పంచేస్తూ ప్యార్ సాగు దిల్దార్. ఓ చెరిగిపోని జ్ఞాపకాన్ని బయట మిగలాలిగా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటే ఉందిగా ఈ క్షణం నీదిగా. బ్యూటిఫుల్ 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 జిందగీ ఆగని జోరుగా ఎంజాయ్ చేయరా. ఎంజాయ్ Yeah. Thank you. Shivani, beautiful. Thank you, sir. Really good. Tempo బాగుంది. You got rhythm in your singing. Keep it up. Thank you, sir.
జస్ట్ ఎక్సలెంట్. దిస్ సాంగ్ హ్యాస్ టు బి సంగ్ లైక్ దట్. చాలా బాగా పాడావమ్మా. యూర్ జస్ట్ ఎంజాయింగ్. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ది ఫాల్సెటో అండ్ దెన్ కమింగ్ టు ది బ్యారిటోన్ వాజ్ సో బ్యూటిఫుల్లీ పిచ్ పర్ఫెక్ట్లీ ప్రెజెంటెడ్. వెరీ వెల్ ప్రెజెంటెడ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బ్యూటిఫుల్ డన్. Thank you, sir. Thank you. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్ సింగర్స్ టు. వంశీధర్ ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం థమన్, గానం రవితేజ అండ్ థమన్. బలుపు సినిమా నుంచి కాజల్. ఎందుకు నవ్వుతున్నారు? సినిమా నేమ్ వినేటప్పటికి నవ్వు వచ్చింది మీకు. బలుపండి. ఓకే, ఆల్ ది బెస్ట్ వంశీ. థ్యాంక్ యూ సార్. Hello boys and girls, this song is dedicated to all the youth of AP. అమ్మాయిల్ని చూసి టెంప్ట్ అయిపోయి మెల్ట్ అయిపోయి బాగా దెబ్బైపోయి లైఫ్ లో హర్ట్ అయిపోయి మట్టయిపోయిన కుర్రాళ్ళందరికీ ఈ పాట అంకితం. చెల్లివా కర్రీ నకి కజనివా హే కత్తిరిన కైపువా కత్తి లాంటి ఫిగరివా హే కాసల చెల్లివా కర్రీ నకి కజనివా కత్తిరిన కైపువా కత్తి లాంటి ఫిగరివా. అయినా లవ్ చేస్తే పోతే కొడతవే మనసే నీకిస్తే ఇజ్జత్ తీస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవారే रब ने बना दी जोड़ी अमडो अमाडे हे काजल चल्लिवा करीना की कजनवा हे कत्रिना कैपुवा कत्ति लांटी फिगरिवा. कन्याकुमारी करेंगे सवारे रब ने बना दी जोड़ी अमडो अमाडे. कन्याकुमारी करेंगे सवारे रब ने बना दी जोड़ी अमडो अमाडे. क्या बात है. నవ్వుతూ పాడారు. బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎనర్జీ. ఇందులో నేను కామెంట్ చేయలేనండి. మీరు ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ది పర్ఫెక్ట్ జాబ్ ఫర్ ది సాంగ్స్. చక్కగా పాడుతున్నారు. వాళ్ళు అలా పాడుంటే యాక్చువల్గా ఏ భాష అయినా సరే కాజల్ కాదు కాజల్. అది కాజల్. వాళ్ళు అందులో కాజల్ అని పాడుంటే అది వాళ్ళ తప్పు. కాజల్ అంటే కంటికి కాటుక. కాజల్ అది, నాట్ కాజల్. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దామా.
ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన కందికొండ, సంగీతం సందీప్ చౌతా, గానం సోను కక్కడ్. సూపర్ సినిమా నుంచి అక్కడ బక్కడ్. బతకాలి సచ్చేదాకా అక్కడ బక్కడ బంబేబో 80-90 పూరేసో తప్పక మనిషి అయి పుట్టాక బతకాలి సచ్చేదాకా వరుస నిండా డబ్బుంటే బస్ ప్యారువా ప్యారువా జేబు కాలే రోడ్డున పడితే క్యా హువా దొరికినంత దోచుకో హే దోచుకుంది దాచుకో కారు బంగ్లా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో దొరికినంత దోచుకో హే దోచుకుంది దాచుకో కారు బంగ్లా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో దోచుకో హే దోచుకుంది దాచుకో కారు బంగ్లా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో అక్కడ బక్కడ బంబేబో 80-90 పూరేసో తప్పక మనిషి అయి పుట్టాక బతకాలి సచ్చేదాకా దోచుకో హే దోచుకుంది దాచుకో కారు బంగ్లా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో అక్కడ బక్కడ బంబేబో 80-90 పూరేసో తప్పక మనిషి అయి పుట్టాక బతకాలి సచ్చేదాకా అక్కడ అక్కడ బక్కడ బంబేబో 80-90 పూరేసో తప్పక మనిషి అయి పుట్టాక బతకాలి సచ్చేదాకా బాగుంది. గుడ్, వెరీ పెప్పీ సాంగ్. యూ మేడ్ ఇట్. 3 పోర్షన్స్ పల్లవి చరణాలు. ఈ పాటలో కొంచెం టెంపో మీరు స్ట్రిక్ట్గా ఉండాలి. దొరికినంత దోచుకో. ఇప్పుడు వచ్చిన గొడవ ఎక్కడంటే మాకు క్లిక్ ట్రాక్లు ఒకటి వచ్చాయి. మామూలుగా ఎంతమంది లైవ్ చేస్తే కొంచెం మనం అటు ఇటు అయినా మనల్ని అనుసరించి ఆర్కెస్ట్రా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇట్స్ పక్కా క్లిక్తో ఉంటుంది కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అది ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ చరణం వచ్చినప్పుడు ఇది నేడు నీకై నీ ముందే నిలుచుందిరో ఒకటి, అలాగే గుండెలోన ప్రేమ ఉంటే ఆ ప్లేస్ వచ్చినప్పుడల్లా కూడా కొంచెం టెంపో అటు ఇటు అవుతుంది. అదర్వైజ్ సింగింగ్ ది మూడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇవన్నీ మీకు చెప్పాల్సిన పాటలు కాదు. నాకు ఇస్తే నేను పాడలేను ఇలాంటి పాటలు, నాకు చేత కాదు కాబట్టి పాడకూడదని కాదు. దెర్ ఇస్ ఎ స్టైల్ ఆఫ్ సింగింగ్ ఇన్ దిస్ సాంగ్. ఫస్ట్ క్లాస్గా పాడారు మీరు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సపోర్టర్స్. ఓకే. సాయి జగద్ధాత్రి దమ్మ. సాయి జగద్ధాత్రి ఎంపిక చేసుకున్న పాట రచన భాషాశ్రీ,
సంగీతం వలీషా బాబ్జీ, గానం సునిధి చౌహాన్. నీతోడు కావలి సినిమా నుంచి జానే భీ దో. जाने भी दो मेरे यारो, आने वाला कल का है साथ यारो. कल गया ढल गया एक अपना, बन के दिखा गया कल का सपना. जीवितानिकी రోజులలో నాలుగు గంటే నాలుగురా, నిన్న నేటికి సాక్ష్యమురా, రేపు మనకి లక్ష్యమురా. లైఫ్ ఇస్ ఛాలెంజ్ అనుకొని जाने भी दो मेरे यारो, आने वाला कल का है साथ यारो. कल गया ढल गया एक अपना, बन के दिखा गया कल का सपना. We'll do we were మబ్బు చాటువురి మే ఆ మెరుపులోని వెలుగే మురిపించి మాయమైన కన్నుల్లో నిలిచిపోదా. ఆకాశంలో నీ కదిలే కోటి తారలున్నా, ఆరాలే మొలకల వైపుగా మనసు లాగిపోదా. అలరించే అందాలన్నీ క్షణికమైనవే అయినా మనకు చిరకాలం దాని వెలుగులో నడిచిపోర నువ్వు. You were getting चलो चलो जाने भी दो मेरे यारो, आने वाला कल का है साथ यारो. कल गया ढल गया एक अपना, बन के दिखा गया कल का सपना. కంటిలోని నిత్యం కదలాడుతుంటే స్వప్నం, సాధించి చూడు సత్యం, కాగలదులేర ముత్యం. ఆ సాగర తీరములోని ఇసుక గూడులన్నీ నిలవాలి ఆశల గూటిల రాతి మేడలవుతూ. చేజారిందేదో అంటూ బాధపడక మార్చేసే ట్రెండు, గడిచిందే రేపటి కొరకు స్ఫూర్తి చేయ ఫ్రెండు. चलो चलो जाने भी दो मेरे यारो, आने वाला कल का है साथ यारो. कल गया ढल गया एक अपना, बन के दिखा गया कल का सपना. జీవితానికి రోజులరా నాలుగు గంటే నాలుగురా, నిన్న నేటికి సాక్ష్యమురా, రేపు మనకి లక్ష్యమురా. లైఫ్ ఇస్ ఛాలెంజ్ అనుకొని जाने भी दो मेरे यारो, आने वाला कल का है साथ यारो. कल गया ढल गया एक अपना, बन के दिखा गया कल का सपना. Like a diamond in the sky, ये हमारा जीवन है. What you lose is not so high, हार है जीते को भाई. Shooting, chasing, चलो चलो. Thank you. బాగుందా? బట్ సునిధి ఒకే మిక్స్ చేసి ఉంటారు వాయిస్, బట్ యూ సాంగ్ ఇట్ లైవ్. హ్యాట్స్ ఆఫ్ యూ. దిస్ సాంగ్ మీరు సింగింగ్ స్టైల్ ఈజ్ రైట్, బట్ ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ ఎనర్జీ అనిపిస్తుంది అనమాట. మీరు మీ నమ్రత, మీ స్వభావం అది, బట్ దీన్ని కొంచెం బాయిస్ట్రస్గా పాడాల్సిన పాట. లిటిల్ మోర్ ఎనర్జెటిక్ రెండిషన్ కావాలి అంతే. అదర్వైజ్ 1 or 2 ప్లేసెస్లో కొంచెం శృతి అటు ఇటు అయింది. దట్స్ వెరీ మైనర్, వెరీ మైనర్. యూ హ్యావ్ టు సింగ్ లిటిల్ మోర్ బాయిస్ట్రస్లీ, ఓపెన్ అండ్ బాయిస్ట్రస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. స్వాతి రామ్మ. స్వాతి గారు ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, మణిశర్మ సంగీతం, సుజాత చిత్రతో కలిసి బాలు పాడిన పాట. ఆజాద్ సినిమా నుంచి చెమ్మ చెక్క చెమ్మ చెక్క. చీమంతలోయ్ చెంప చుక్క సంపింగలోయ్, కన్నె బుక్క కవ్వింతలోయ్, సిగ్గు ముగ్గ తొళ్ళింతలోయ్, సరదాల
థ్యాంక్ యూ. నీట్ లిటిల్ బిట్ ఫైన్ ట్యూనింగ్ అమ్మా చాలా చోట్ల. అంటే ముగ్గురు కలిసి పాడిన పాట నువ్వే పాడుతున్నావు కాబట్టి కొంచెం బ్రెత్ తీసుకోవడం కూడా కష్టం. ల్యాండింగ్ నోట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి స్లైట్గా ఫ్లాట్గా వినిపిస్తున్నాయి 4-5 ప్లేస్లో. తర్వాత విరిముళ్ళే విసిరింది, తర్వాత ఏంటి పురి విప్పిన, అది కూడా పులకింతల సయ్యాట అని పాడారు. పురి విప్పిన సయ్యాట. ఇవన్నీ గొప్ప పాటలు కాదు, కానీ హాయిగా అందంగా మనది అని పొదుపుకునేటటువంటి పాటలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మేడమ్స్ ఆఫ్ ఇండియాస్. మీకు మీ ప్యాషన్కి తగినంత వర్క్ దొరుకుతుందా ఇప్పుడు సినిమాలలో వాయించడానికి? సినిమాలో లేకుండా ఉంటే కూడా ఫర్దర్ నాన్ ఫిల్మ్ ఆల్బమ్స్, డివోషనల్ అన్ని భాషలను వాయిస్తున్నాను. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, of course sometimes Bengali. Okay, but work wise quite okay, not that busy. But మీకు తృప్తిగా ఉంది నాకు. ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువగా ఈ ఫ్యూజన్ వెస్టర్న్ ఆర్టిస్టులతో కలిసి చేయడం జరుగుతుంది. అలాంటిది ఏదైనా మీకు సంభవించిందా? ఏదైనా వెస్టర్న్ ఆల్బమ్ చేశారా మీరు? చేశాను సార్. ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ డచ్ రాక్ బ్యాండ్ ఫ్రమ్ 2003 to 2006. దట్స్ రాక్ బ్యాండ్, అది నెదర్లాండ్స్లో. సో వాళ్ళతో ఒక ఆల్బమ్ అని చేశాను. సో ఐ ప్లేడ్ సితార్ యాజ్ అ సితారిస్ట్. ఆఫ్ లెట్ ఐ హావ్ బీన్ ప్లేయింగ్ సరోడ్ వాయిస్తూ ఉంటాను. కొన్ని మూవీ ఆల్బమ్స్, మూవీస్ రీ రికార్డింగ్స్, స్పెషల్ మ్యూజికల్ ఆల్బమ్స్, దానికన్నీ ఐ డివోట్ మై సరోడ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. I see your father in you. Thank you. God bless you. God bless you. ప్రమోద్ కుమార్ రండి. ప్రమోద్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ గారి రచన, సంగీతం థమన్, గానం శంకర్ మహాదేవన్, రంజిత్, నవీన్ అండ్ రాహుల్ నంబియార్. నాయక్ అన్న సినిమా నుంచి లైలా ఓ లైలా. लैला ओ लैला आजा रे लैला, लैला ओ लैला आजा ओ मेरी लैला. है दीवाना मैं दीवाना, दिलो ना अटके चैना, है लो ना टकीला गाना, हीना टीना रीना वीणा इलागे नाना, शाना शाना संतोषाना सलामे चैना. लैला ओ लैला आजा रे लैला, लैला ओ लैला आजा ओ मेरी लैला. है दीवाना मैं दीवाना, పోలాండు ఫిన్లాండు చైనా రష్యా ఇంగ్లాండు పరదేశీ కూనా, నా హ్యాండు వేసేన పైన రంగాన దుకైన రాజసానా, ముంతాజు మీలోన చూసుకోనా, హే మైకానా అయిపోనా షాజహానా, వీణా టీనా రీనా వీణా ఇలాగే రానా, शाना शाना संतोषाना सलामे चैना.
बिना हसीना लाइफ में क्या जीना ओ मैंडोलिना बीच में क्या जीना मैं दीवाना ऊपर वाला और तुम्हें आना तड़ा 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 లైఫ్ అంతా ఈనాడే జీనా మరునాడంటే జీనావే మన్నా టన్నానై అనుకుందే కన్నా నా గుండె గ్లాసల్లే చేసుకోనా నవ్వుల్లే వైనల్లే నింపుకోనా హే ప్రతి పూట పార్టీలా మార్చుకోనా ఈనా టీనా రీనా వీణా ఇలాగే రానా షానా షానా సంతోషానా సదా విచ్చేనా లైలా ఓ లైలా ఆజా రే లైలా లైలా ఓ లైలా ఆజా ఓ మేరీ లైలా కొంచెం టెంపో ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ దెన్ యూ గాట్ సెటిల్డ్. తర్వాత యూ కేమ్ టు ద గ్రూవ్. బిగినింగ్ మాత్రం కొంచెం టెంపో ఇదిగా ఉంది, బట్ గుడ్. అంతే సార్, అంతకంటే నేను చెప్పాల్సిందేం లేదు. యూఆర్ నాట్ వెరీ స్ట్రిక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. Thank you so much. ఆల్ ద బెస్ట్.
మామూలుగా తంత్రి వాదనలో చాలా కష్టమైన ఇన్స్ట్రుమెంట్. మీరు గమనించారంటే ఫ్రెట్స్ ఉండవు అనమాట, మెట్లు ఉండవు. వయలిన్ లాగానే సెల్లు లాగానే ఇమాజినేటివ్గా వాయించాలి. మనకు ఇప్పుడున్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి విద్వాంసుల్లో అలీ అక్బర్ ఖాన్ ఉన్నారా? ఆయన పరమపదించారా? చనిపోయారు. హీ వాజ్ ది యాక్చువల్గా మెంటర్ అని చెప్పాలి ఇన్స్ట్రుమెంట్కి. ఆ తర్వాత ఇప్పుడు అంజాద్ అలీ ఖాన్ గారు, వాళ్ళ పిల్లలిద్దరు కూడా వాయిస్తున్నారు. అమాన్ అండ్ అయాన్ వాయిస్తున్నారు. ఐ జస్ట్ ఇప్పుడు చిన్న రీసెర్చ్ చేస్తే దీనికి బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్, మన పర్షియా అంటాం కదా, అక్కడి నుంచి వచ్చిన ఇన్స్ట్రుమెంట్. రబాబ్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఆ సంతతికి చెందినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది. కానీ రబాబ్లో ఇంత బేస్, ఇంత వాల్యూమ్ రాదు. రబాబ్లో కొంచెం బ్యాంజోలాగా సౌండ్ అవుతుంది, బట్ చాలా వెయిటీ ఇన్స్ట్రుమెంట్ అనమాట అది. అసలు ఆ సొనోరస్నెస్ అది రావడానికి కారణం ఏంటంటే ఆ ముఖం, దానికి వాళ్ళు చేసిన పద్ధతి, దాన్ని మనం అకోస్టిక్స్ అంటాం. దాన్ని బ్యూటిఫుల్గా ఏ గట్స్, ఆ తంత్రులు, తీగలు వాడేది ఇది దేంతో తయారు చేసినవి? ఇది స్టెయిన్లెస్ స్టీల్ సార్. స్టెయిన్లెస్ స్టీల్. బట్ ఈ చర్మం ఉంది కదా, ఇది స్కిన్ వచ్చి గోట్ స్కిన్. సరోడ్ అంటే పర్షియన్లో అర్థం ఏంటంటే బ్యూటిఫుల్ సౌండ్ ఆఫ్ మెలడీ. బ్యూటిఫుల్ సౌండ్ ఆఫ్ మెలడీ అని దానికి పేరట. రకరకాల చరిత్రలు ఉన్నాయి దీనికి. యాక్చువల్గా అంజాద్ అలీ ఖాన్ గారి యాన్సిస్టర్స్ ఎవరో, వాళ్ళ వంశంలో 18వ శతాబ్దంలో మొహమ్మద్ హష్మీ ఖాన్, ఆయన మ్యూజిషియన్ ప్లస్ అట్ ది సేమ్ టైం హష్మీ ఖాన్ బంగాష్ వాళ్ళ ఫ్యామిలీ. ఆయన హార్స్ ట్రేడింగ్ కోసమని ఇండియాకు వచ్చినప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ని తీసుకొచ్చారని మహారాజా ఆఫ్ రేవా దగ్గర ఆస్థాన విద్వాంసులుగా పనిచేసి ఇన్స్ట్రుమెంట్కి ప్రాచుర్యం తీసుకొచ్చి డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు వాయించిన ఇది తుమ్రి అంటారా? తుమ్రి లాగా. బికాస్ యూజువలీ ఏమనుకుంటారంటే సరోడ్ మన సౌత్ ఇండస్ట్రీలో ఫిల్మ్ మ్యూజిక్ ఆర్ మ్యూజిక్లో ఇట్ గివ్స్ అ ప్యాథోస్, ఏడుపు వాద్యం. నాట్ నెసెసరీలీ అన్ని. అందుకోసం అది మొనాటనీని బ్రేక్ చేయడం కోసం ఐ ప్లేడ్ అ తుమ్రి. షహనాయిని కూడా మన వాళ్ళు ఎంతసేపు ప్యాథోస్కే దుఃఖకరమైన సందర్భాలను వాడతారు. అది మంగళవాద్యం యాక్చువల్గా. భగవంతుడి విశ్వనాథ్ ఆలయంలో వాయించేటటువంటిది, పెళ్లిళ్లలో వాయించేటటువంటిది. మీరు స్ట్రైకర్ వాడుతున్నారా లేకపోతే స్ట్రైకర్ వాడతాను రైట్ హ్యాండ్ కి. ఇది మామూలుగా గిటార్ కు వాడే స్ట్రైకరేనా? కొబ్బరి చిప్పలో చేసినది ఇది. ఇది ఇలా చేసి అమ్ముతారా యాక్చువల్గా? ఇక్కడ ఎవరు చేయట్లేదు, బెంగాల్లో చేస్తారు. కొబ్బరి చిప్పతో స్ట్రాంగ్ గా ఉండాలి, సౌండ్ వైబ్రేషన్ ఉండాలి. గిటార్ ఫ్లెక్ట్రమ్ లాగా, గిటార్ కి వాడే అది దట్స్ ప్లాస్టిక్. బట్ దీనికి స్ట్రింగ్స్ హార్డ్ గా ఉంటాయి కాబట్టి హార్డ్ స్ట్రైకర్ లాంటిది కావాలన్నమాట. అవును, మనం ఇప్పుడు వేళ్ళతో వాంచితే సౌండ్ రాదు, వైబ్రేషన్ కూడా ఉండదు. సో గోళ్ళతో వాయించాలి. అలా ఉన్నారు ఎవరన్నా గోళ్ళతో వాయించేవాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్ ని? గోల్డ్ పెంచి వాయించాలి. పెంచి వాయించినా కూడా చిట్లిపోతాయి గోల్డ్. ఐ ప్లే ఇన్ బిట్వీన్ నెయిల్స్. Thank you very, very much. Thank you. God bless you. God bless you. దుర్గా నెయ్యి పాడుతాతీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ వారం గోదావరి HDPE పైప్స్ వారిచ్చే ప్రతిభా పురస్కారం 10,000 రూపాయలు అందుకుంటున్నది శివాని. నువ్వు పంచుకుంటే ఎవ్రీడే కాదు కళ్ళ ముందు కలర్ఫుల్ డే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటే ఉంది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. జై స్వచ్ఛ భారత్. నమస్కారం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. గిరినందిని శివరంజని భవభంజని జనని, శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని. నీ దయరాదా రామని దయరాదా, నగుమో మూగనలే
లేని నా జాలి తెలిసి పాడలేను పల్లవైన భాష రాని దానను